మనకి లైఫ్‌లోని ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక టైంలోని గ్యాస్ట్రిక్ సమస్య అనేది ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అయితే ఈ గ్యాస్ట్రిక్ సమస్య అనేది మీరు ఎంత తొందరగా పరిష్కరించుకుంటే అంత బెటర్. ఎందుకంటే అన్నిటికి ఇదే మూలం ఇంకా. గ్యాస్ట్రిక్ వచ్చిన వాడంటే నెక్స్ట్ కాన్‌స్టిపేషను, పైల్సు లేదంటే మిగతా ఏ డిసీజెస్‌కైనా మూలం అంటే ముఖద్వారం. ఈ ఈ డోర్స్ గాని ఓపెన్ చేసేస్తే మీకు అన్నీ ఇంకా బీపీ, షుగర్ అన్నీ ఇంక ఎంటర్ అవుతాయి. సో, గ్యాస్ట్రిక్ సంబంధించి వీలైనంత వరకు తొందరగా పరిష్కరించుకోవాలి. అయితే డాక్టర్ కన్సల్టేషన్ లేకుండా ఆయుర్వేదిక్‌లో ఏదైనా మందు మీరు వాడుకోవచ్చా అనంటే ఒకటి ఉంది. అభిపత్తీకర చూర్ణం అని జెప్పేసి దాని పేరు. పేరు అవిపత్తీకర చూర్ణమే గానీ అందులో ఉన్నవన్నీ గూడా మీకు తెలిసినవే. ఆ చూర్ణంలో ఏముంటాయంటే ప్రధానంగా కరక్కాయ, తానిక్కాయ, ఉసిరికాయ, అలాగే శొంఠి, మిరియాలు, పిప్పర్లు, జీలకర్ర, ధనియాలు, దాల్చిన అట్లాగే మీకు తెలియని ఒక 2, 3 ఇంగ్రీడియెంట్స్ అనేది ఉంటాయి. ఓకే. సో, ఈ పొడనేది అన్ని ఆయుర్వేదిక్ షాపుల్లో కూడా మీకు దొరికేస్తది. ఈజీగా దొరికేస్తది అన్ని ఆయుర్వేదిక్ షాపుల్లోను. అవిపత్తీకర చూర్ణం అని జెప్పేసి అంటారు. ఓకే. నార్మల్‌గా ఈ కరక్కాయ కూడా అది ఇది కాకుండా అవిపత్తీకర చూర్ణము. ఇది రేటు కూడా తక్కువగానే ఉంటదిలెండి. రూ. 100 లోపలే ఉంటది. ఓకే. ఈ పొడి తెల్లవారుజామున ఒక పావు లేదా అర టీ స్పూను లేదా ఫుల్ టీ స్పూను ఒక గ్లాస్ వాటర్‌లో కలిపేసి తాగేయాలి. అలాగే సాయంత్రం పూట ఒక టీ స్పూన్ గ్లాస్ వాటర్‌లో కలిపి తాగేయాలి. ఒకవేళ ఈ పొడితో 10 రోజులు వాడారు, నెల రోజులు వాడారు, అయినా తగ్గట్లేదు గ్యాస్ట్రిక్ సమస్య అంటే మాత్రం ఖచ్చితంగా మీరు డాక్టర్‌ని కన్సల్టేషన్ అనేది చేసుకోవాలి. డాక్టర్‌తో సంప్రదించాలి మీరు. అలాగే దానికి సంబంధించిన టెస్టులనేవి చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటది. ఓకే.